హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ మంతనాలు. ఇప్పుడే కల్కి ఫైనల్ ట్రైలర్ రిలీజ్ అయింది అండ్ ఎప్పుడు లాగానే మన వైజయంతి మూవీస్ వాడు చాలా పంక్చువల్గా ట్రైలర్ రిలీజ్ చేశారు. సరే, ఇవన్నీ పక్కన పెడితే నాకైతే ట్రైలర్ పిచ్చిగా నచ్చేసింది. ఎస్పెషల్లీ ఆ లాస్ట్ షాట్ ఇంకా మహాభారతం సీన్స్ అయితే పీక్ లెవెల్లో ఉన్నాయి. ఏమో అనుకున్నా కానీ నాగి మామ మాత్రం మామూలుడు కాదు. ఆ బుర్రలో ఇంకెన్ని ఐడియాస్ ఉన్నాయో కానీ తలుచుకుంటేనే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. టీం ప్రమోషన్స్ చేయట్లేదు అని ఏడుస్తున్న బ్యాచ్ అందరికి ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను, ట్రస్ట్ నాగ్ అశ్విన్. ఇంత కంటెంట్ ఉంచుకొని ప్రమోషన్స్ అవసరం లేదు అని నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ద మోర్ యూ ప్రమోట్ ద మోర్ స్పాయిలర్స్ విల్ కమ్ అవుట్. అంత సినిమా తీసి ఊరికే వదిలేయడానికి వాడేం పిచ్చోడు కాదు అనేది నా ఒపీనియన్. ఇంకా మనం కూడా ప్రమోషన్స్ గురించి నెగిటివ్ గా ఫీల్ అవ్వకుండా లెట్స్ సపోర్ట్ ద మూవీ ఫ్రమ్ నౌ ఆన్. ఓకే, వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. డీటెయిల్ నెంబర్ 1, మన ట్రైలర్ ఈ షార్ట్ తో స్టార్ట్ అవుతుంది. ఈ షాట్ లో మనకి శంబాల కనిపిస్తుంది అనమాట. మీరు గమనిస్తే ఈ షాట్ లో ఒక ట్రీ కనిపిస్తుంది. అది చూస్తే నాకు గుర్తొచ్చింది ఏంటంటే రావి చెట్టుని అశ్వత్థ ట్రీ అని కూడా అంటారు. భగవద్గీతలో దీని గురించి కూడా ప్రస్తావన ఉంది. అదేంటంటే దీని కొమ్మలు భూమిలోకి ఉంటాయి మరియు దీని వేళ్లు అంటే రూట్స్ ఆకాశంలోకి ఉంటాయి. పురాణాల ప్రకారం ఈ చెట్టు విష్ణుమూర్తి యొక్క రూపం అని అండ్ ఈ ట్రీని ఇన్వర్టెడ్ ట్రీ ఆఫ్ లైఫ్ అని హిందూస్ అండ్ బుద్ధిస్ట్ చాలా బలంగా నమ్ముతారు. నాకు తెలిసి అది అలాంటి ట్రీనే అయి ఉంటుంది, బట్ విత్ మ్యాజికల్ పవర్స్ అనుకుంటున్నాను. డీటెయిల్ నెంబర్ 2, ఈ నెక్స్ట్ షాట్ లో మనం అమితాబ్ గారు నీ గర్భంలో ఉన్నది సాక్షాత్తు ఆ దేవుడే అంటారు. ఇది దీపికాతోనే అంటున్నారా లేదా వేరే ఎవరితో అయినా అంటున్నారా అని చూడాలి. ఎందుకంటే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దీపిక కల్కికి జన్మ ఇవ్వదు అని. ఎందుకంటే ఆల్రెడీ దీపికని పద్మ అని చాలా చోట్ల అనౌన్స్ చేశారు, బట్ రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తనని సుమతి అని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ దీపిక కూడా ఐఎమ్ ప్లేయింగ్ మదర్ అంటుంది కానీ కల్కికి మదర్ అని ఎక్కడా చెప్పట్లేదు. ఇది ఒక స్మార్ట్ వే ఆఫ్ హైడింగ్ ఫ్యాక్ట్స్. మీకు గుర్తుంటే అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ ట్రైలర్ లో కూడా చాలా విషయాలు దాచిపెట్టారు. ఈవెన్ CGI యూస్ చేసి కూడా చాలా డీటెయిల్స్ ని రిమూవ్ చేశారు ఆడియన్స్ ని మిస్లీడ్ చేయడానికి. ఈ మూవీకి కూడా మేకర్స్ అదే చేస్తున్నారని నా స్ట్రాంగ్ ఫీలింగ్. డీటెయిల్ నెంబర్ 3, ఈ షాట్ లో అమితాబ్ అండ్ దీపిక శంబాలాకి చేరుకుంటారు అండ్ మనం వాళ్ళ వెపన్స్ ని కొంచెం క్లోజ్ లుక్ లో చూడొచ్చు. అండ్ దే ఆర్ లుకింగ్ గుడ్. ఇనిషియల్ గా కొంచెం కార్డ్బోర్డ్ ప్రాప్స్ లో ఉన్నాయని కంప్లైంట్స్ వచ్చిన ఫినిష్డ్ ప్రొడక్ట్స్ లో చాలా బాగున్నాయి. అండ్ ఈ నెక్స్ట్ షాట్ లో దీపిక శంబాల రాగానే వర్షం పడింది అన్నట్టు చూపిస్తారు. అయితే నా థియరీ ఏంటంటే ఈ వర్షం నిజంగా దీపిక రావడం వల్లే పడిందా ఆర్ మన భైరవ బౌంటీ కోసం దీపికని ఫాలో అవుతూ శంబాల రావడం వల్ల పడిందా? ఎందుకంటే నా థియరీ ప్రకారం ప్రభాస్ ఖచ్చితంగా ఈ మూవీలో కల్కియే అనుకుంటున్నాను. అండ్ తను కల్కి అవడం వల్ల తన అడుగు శంబాలలో పెట్టడం వల్ల మాత్రమే వర్షం పడింది అండ్ చూసిన వాళ్ళందరూ దీపిక ఊంబులో ఉన్న బిడ్డ వల్ల పడింది అనుకుంటున్నారు. మీకు బాహుబలిలో శివుడు మాహిష్మతి ఎంటర్ అయ్యే సీన్ గుర్తుందా? థియేటర్స్ లో అయితే ఆ ఎలివేషన్ కి పిచ్చెక్కిపోయారు చాలా మంది. ఇమాజిన్ చేసుకోండి, ఇలాంటి ఒక ఎలివేషన్ సీన్ ప్రభాస్ శంబాలలో ఎంటర్ అవుతున్నప్పుడు మూవీలో పడితే ఎలా ఉంటుందో. థియేటర్స్ లో ఒక పెద్ద ర్యాంపేజ్ చూస్తాం ఖచ్చితంగా. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ మేకర్స్ ఏం ప్లాన్ చేశారు అనేది. డీటెయిల్ నెంబర్ 4, శోభనా గారు ప్లే చేస్తున్న క్యారెక్టర్ పేరు ఈ మూవీలో మరియం అని టీమ్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ నేమ్ తమిళనాడులో పూజించే మరియమ్మన్ అనే అమ్మవారి నేమ్ కి రిఫరెన్స్ అన్నమాట. ఈ దేవతని అక్కడ వర్షాలు బాగా పడడానికి ఇంకా వాతావరణం వాళ్ళ పంటలకి అనుకూలంగా ఉండడానికి పూజిస్తారు తమిళనాడులో. ఇదే షాట్ లో ఇంకో చిన్న డీటెయిల్ ఏంటంటే ఈ ప్లేస్ లో ఈ స్టాట్యూస్ చూసారా? ఇవి విష్ణు వాహనం అయిన గరుత్మంతుల వారి స్టాట్యూస్. ఆ స్టాట్యూస్ అన్ని మనకి చూపించిన ఈ చక్రం వైపు నమస్కారం చేస్తున్నాయి. అంటే ఆ చక్రం చాలా పవర్ఫుల్ అని అండ్ చాలా సేక్రెడ్ అని అర్థమవుతుంది. మనం ఇనీషియల్ గా రిలీజ్ చేసిన టీజర్ లో కలి ఆర్మీ ఈ చక్రం మీద నుంచి నడుచుకుంటూ వెళ్లారు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ టైంలో ఏ రిలీజియన్ కి గానీ వాళ్ళ సెంటిమెంట్స్ కి గానీ కలి ఆర్మీ వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వరు అని. డీటెయిల్ నెంబర్ 5, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ డీటెయిల్ ఉంది. అదేంటంటే కమాండర్ మానస్ ఈ రోజు చంపితే రేపు ఏముంటుంది అని అంటాడు. అంటే నాకు తెలిసి అప్పటికి పుట్టే బేబీస్ ని కడుపులోనే చంపేస్తున్నారు అండ్ ఇండైరెక్ట్ గా తెలుస్తుంది. అందుకే మీరు గమనిస్తే రెబల్స్ అందరూ రేపటి కోసం అంటూ ఉంటారు. అంటే ఆ రేపటి కోసం అంటే కల్కి వచ్చే రోజు అండ్ ఆ రోజు కోసం అందరూ ఎదురు చూస్తున్నారు అని. అది రాకుండా ఉండడానికి కలి ఆర్మీ వాళ్ళు పుట్టబోయే బేబీస్ ని వూమ్స్ లోనే చంపేస్తున్నారు అనేది నా థియరీ. సో ఇదంతా చూసి దీపిక అక్కడ నుంచి తప్పించుకొని వస్తుంది అనిపిస్తుంది. డీటెయిల్ నెంబర్ 6, ఈ ట్రైలర్ లో మనకి తెలిసే ఇంకో విషయం ఏంటంటే భైరవ అండ్ అశ్వత్థామ లాస్ట్ దాకా ఫైట్ చేసుకుంటూనే ఉంటారు. నేను ఏమనుకున్నా అంటే ఫస్ట్ ఫైట్ అయిన తర్వాత ప్రభాస్ శంబాలా పీపుల్ కి హెల్ప్ చేస్తాడు అనుకున్నాను. బట్ ఇక్కడ చూస్తే శంబాలాలో కూడా ఇద్దరు ఫైట్ చేసుకుంటున్నారు. దీన్ని బట్టి తెలిసేది ఏంటంటే వీళ్ళు మల్టిపుల్ పాయింట్స్ లో మల్టిపుల్ టైమ్స్ లో ఫైట్ చేసుకుంటారు. అండ్ నాకు తెలిసి మన మూవీలో మోస్ట్లీ ప్రభాస్ స్టోరీ ఆర్క్ యాంటీ హీరో నుంచి హీరో ఎలా అయ్యాడు అని చూపిస్తారు. కానీ ప్రభాస్ స్టార్డమ్ ని కన్సిడర్ చేసి చూస్తే హీరోని అంత సెల్ఫిష్ గా అండ్ యాంటీ హీరోలా ప్రెజెంట్ చేయడం చాలా పెద్ద విషయం అనే చెప్పొచ్చు. డీటెయిల్ నెంబర్ 7, ఈ షాట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది ట్రైలర్ లో. ఇది ఒక క్రయో ఛాంబర్ లాగా ఉంది ఫర్ కమల్ హాసన్. ఇదే షాట్ లో మీరు గమనిస్తే మల్టిపుల్ ఛాంబర్స్ ఉంటాయి అండ్ ఐ థింక్
టోటల్ 5 ఉన్నాయని అనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తే కమాండర్ మానస్ అండ్ మనకి టీజర్ లో చూపించిన సైంటిస్ట్ అండ్ ఇంకో థర్డ్ పర్సన్ ఎవరో ఉన్నారు. అది ఎవరు అనేది మూవీలో చూసి తెలుసుకుందాం. నా డౌట్ ఏంటంటే కమల్ హాసన్ క్యారెక్టర్ అయిన యాస్కిన్ ఏజ్ ఎంత అని. ఎందుకంటే ఈ షాట్ ని బట్టి చూస్తే ఫేస్ అంతా చాలా ముడతలతో మోర్ దెన్ 100 years ఏజ్ ఉన్నట్టు కనిపిస్తుంది అండ్ హెడ్ పైన ఒక రెడ్ కలర్ బ్రేకేజ్ కూడా ఉంది. ఇంకో థియరీ ఏంటంటే అతను క్లోన్స్ ద్వారా మల్టిపుల్ జనరేషన్స్ బతికే ఉన్నాడు అని, బట్ ఆ ఫార్మ్స్ అన్ని తొందరగా డిటోరియేట్ అయిపోవడం వల్ల ఒక పర్మనెంట్ రూపం కోసం ట్రై చేస్తున్నాడు అనిపిస్తుంది. అండ్ ఇదే షాట్ లో ఉన్న ఇంకో డీటెయిల్ ఏంటంటే ఈ ఫ్లోట్ అవుతున్న 5 గ్లోబ్. నాకు తెలిసి ఈ 5 గ్లోబ్స్ కల్కి యొక్క వెపన్స్ అనుకుంటున్నాను. డీటెయిల్ నెంబర్ 8, మహాభారత రిఫరెన్సెస్. ఈ ట్రైలర్ లో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా మహాభారతం రిఫరెన్సెస్ చూపించారు అండ్ ఐ లవ్ దెమ్. అసలు ఈ షాట్ లో అమితాబ్ గారు ఆ వెనక్కి పుష్ బ్యాక్ అవ్వడం చూస్తే లిటరల్ గా గూస్ బంప్స్ వచ్చాయి అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు విట్నెస్ దిస్ ఆన్ బిగ్ స్క్రీన్. మహాభారతం రిఫరెన్సెస్ ఈ ట్రైలర్ లో చాలా ఉన్నాయి అండ్ ఆ రిఫరెన్సెస్ కి చాలా బ్యాక్ స్టోరీ ఉంది అండ్ ఆ బ్యాక్ స్టోరీ గురించి నేను సపరేట్ గా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ అలా కావాలి అంటే ఈ వీడియోకి 300 likes టార్గెట్ ఇస్తున్నాను. అది రీచ్ అవ్వగానే ఆ వీడియో మీ ముందుకు తీసుకొస్తాను. ఓకే, కమింగ్ బ్యాక్ టు అవర్ వీడియో. ఈ షాట్ లో ఉన్నది ఉత్తరాదేవి అనమాట. ఉత్తరాదేవి అభిమన్యుడికి వైఫ్. అయితే మహాభారతం టైంలో అశ్వత్థామ పాండవులు బ్లడ్ లైన్ అంతా ఎండ్ చేయాలని ఉత్తరాదేవి కడుపులోకి బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు. ఆ ఎఫెక్ట్ వల్ల ఆ కడుపులోని బిడ్డ చనిపోతాడు. అయితే ఇది చూసి విపరీతమైన కోపంతో కృష్ణుడు తనకి శాపం పెడతాడు. ఇది ఆ బ్యాక్ స్టోరీ యొక్క సమ్మరీ. అయితే మీరు ఈ షాట్ లో చూస్తే ఒక ఏనుగు కనిపిస్తుంది. ఈ ఏనుగుకి అశ్వత్థామకి ఒక పెద్ద లింకే ఉంది. మహాభారత టైంలో అశ్వత్థామ అనే ఏనుగు చనిపోయింది అని చెప్పి అశ్వత్థాముడి ఫాదర్ అయిన ద్రోణాచార్యుడిని పాండవులు చంపుతారు. సో ఆ రిఫరెన్స్ కోసం ఈ ఏనుగుని చూపించారు అని తెలుస్తుంది. ఇంకా ఈ షాట్ లో గమనిస్తే ఈ షాట్ లో మీకు గుర్రాలు, ఒక గద అండ్ ఒక మ్యాజికల్ పవర్ లేయర్ కూడా కనిపిస్తుంది. నాకు తెలిసి ఇది ఖచ్చితంగా బ్యాటిల్ బిట్వీన్ అశ్వత్థామ అండ్ పాండవాస్ అనుకుంటున్నాను. ఈ షాట్ చూస్తే ఈ షాట్ లో ఎవరు అశ్వత్థామతో యుద్ధం చేస్తున్నారు వైట్ కలర్ క్లోత్స్ లో. ఇది ఎవరు అనేది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. చెప్తున్నానుగా 300 likes టార్గెట్ ఇస్తున్నాను. అది పూర్తి అవగానే మీకు నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. డీటెయిల్ నెంబర్ 9, హిందూ అండ్ బుద్ధిస్ట్ కల్చర్. ఈ ట్రైలర్ లో మీరు గమనించుంటే మీకు హిందూ కల్చర్ తో పాటు బుద్ధిస్ట్ కల్చర్ కూడా కనిపిస్తుంది. ఈ షాట్ లో రెబల్స్ వెనక ఒక పెద్ద బుద్ధిస్ట్ వీల్ కనిపిస్తుంది. ఇది టిబెటియన్స్ యూస్ చేసే లాంగ్వేజ్. ఎందుకంటే శంబాలా అనేది టిబెట్ కి ఇండియాకి మధ్యలో మౌంటైన్ రేంజెస్ లో చాలా సీక్రెట్ గా ఉండే సిటీ. టిబెట్ కల్చర్ లో దీన్ని షాంగ్రీలా అంటారు. మన హిందూ కల్చర్ లో ఎలా అయితే శంబాలాని కల్కి యొక్క బర్త్ ప్లేస్ అని అనుకుంటారో అలాగే బుద్ధిస్ట్ కల్చర్ లో కూడా శంబాలా అనేది మైత్రేయ బుద్ధ అంటే ఫ్యూచర్ బుద్ధ యొక్క జన్మస్థలం. సో వీళ్ళిద్దరూ ఒకళ్ళే అని అందరూ నమ్ముతారు. సో ఇక్కడ నాగశ్విన్ హిందూ అండ్ బుద్ధిస్ట్ స్క్రిప్చర్స్ ని కంబైన్ చేసి ఈ వర్డ్స్ క్రియేట్ చేశాడు. డీటెయిల్ నెంబర్ 10, ఇంకో స్మాల్ డీటెయిల్ ఏంటంటే ఈ షాట్ చూసారా, అమితాబ్ గారి అశ్వత్థామ క్లోజ్అప్ లుక్ అండ్ దిస్ ఈస్ లుకింగ్ అమేజింగ్. ఇక్కడ మీరు బాగా క్లోజ్అప్ చేసి చూస్తే హెడ్ మీద ఆ మణితో పాటు ఒక అడ్డంగా నామాలు కూడా ఉంటాయి. ఇది మీరు గమనిస్తే మహాశివుడు నుడిపై ఉండే త్రిపుండ్లాగా కనిపిస్తుంది. ఇది ఎందుకంటే అశ్వత్థామ ద్రోణాచార్యుడికి శివుని అంశ వల్ల పుడతాడు. సో ఇది ఒక అద్భుతమైన మైన్యూట్ రిఫరెన్స్ అని చెప్పొచ్చు. డీటెయిల్ నెంబర్ 11 అండ్ ఫైనలీ ఈ అమేజింగ్ షాట్. నా మైండ్ అయితే పోయింది చూడగానే. అసలు ఎలా అయితే ఉంటే బాగుంటుంది అనుకున్నానో అలాగే చేశారని నమ్మలేకపోతున్నాను. ఈ బుజ్జి కార్ని అండ్ దాని మూవ్మెంట్ చూసి ఫస్ట్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఇంత యాక్యురేట్ గా అండ్ బ్యూటిఫుల్ గా ఎగ్జిక్యూట్ చేస్తారని అయితే నేను అనుకోలేదు. అండ్ ఫర్ దిస్ హ్యాట్స్ ఆఫ్ టు ద టీమ్. అండ్ ఈ బుజ్జి మూవ్మెంట్ చూస్తే సంథింగ్ లైక్ ఏ డాగ్ ఆర్ గొరిల్లా లా ఉంది. డాగ్ అని ఎందుకు అన్నానంటే డాగ్ అనేది కాలభైరవుడి వాహనం. సో ఆ రిఫరెన్స్ గా దీన్ని తయారు చేశారు అని నేను అనుకుంటున్నాను. ఇవి నేను ట్రైలర్ లో కనుక్కున్న స్మాల్ డీటెయిల్స్. ట్రైలర్ లో ఇలాంటి గుడ్ థింగ్స్ తో పాటు నాకు చిన్న చిన్న కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. లైక్ ఆ వైర్ వర్క్స్ ఇవి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ కొంచెం స్లాపీగా కూడా ఉన్నట్టు అనిపించి. ఈ మూవీ ఫైట్ మాస్టర్ ఎవరో తెలిస్తే కింద కామెంట్ చేయండి. బట్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ లిటిల్ థింగ్స్ ట్రైలర్ మాత్రం కుమ్మేసింది అండ్ ఐఎమ్ పంప్డ్ ఫర్ ద మూవీ. తొందరగా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయితే తొందరగా సినిమా చూసి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలని ఉంది నాకైతే. మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించింది అనేది కూడా కింద కామెంట్ చేయండి. మీకు గనక మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు తెలియాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పైన వీడియోలో చెప్పినట్టు మీకు క్లియర్ గా అశ్వత్థామ యొక్క మహాభారతం బ్యాక్ తెలియాలి అంటే మన వీడియోకి 500 likes తీసుకెళ్ళండి. వెంటనే ఆ వీడియో మీ ముందుకు వేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.